వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఈ వీడియోలో మనం వెబ్ ఆప్షన్స్ తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్లో ఎలా ఇవ్వాలి అనే ప్రాసెస్ అయితే చూద్దాం. ఇది జనరల్ ప్రాసెస్. ఎలా ఇవ్వాలి అనేది చెప్తాను. టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను మీకు. సో కాబట్టి మన ఛానల్ ఫాలో అవుతుండండి. అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్డ్ యూజర్స్కి ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పడం జరుగుతుంది. సో ఒక మెంటర్షిప్ అనుకోండి, గైడెన్స్ అనుకోండి. టాప్ కాలేజ్లో సీట్ అయితే మీకు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు 100% ఉంటాయి మా గైడెన్స్ ద్వారా. అలాగే టెలిగ్రామ్ ఇలా ఈ డాక్యుమెంట్ కానీ అదర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాము. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దెన్ ఇలాంటి వీడియోస్ ఏదైనా అప్ చేసినప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ పుష్ చేస్తాను. దానికోసమని ఒక మొబైల్ యాప్ ఉంది, మనబడి మొబైల్ యాప్ అని. దాన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దాన్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఫైన్ స్టూడెంట్స్, ముందుగా ఈ వీడియో చూసే ముందర 2 వీడియోస్ ఖచ్చితంగా చూడాలి. ఒకటి అసలు జనరల్ ప్రాసెస్ అంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు 27th రిజిస్ట్రేషన్ అనేది ఒకటి చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ ఎలా జరగాలి అనేది. సెకండ్ వీడియో వచ్చి హెచ్ఎల్సి అంటే హెల్ప్ లైన్ సెంటర్లో మీరు ఎలా అపాయింట్మెంట్ తీసుకోవాలని. ఇంకొక వీడియో కూడా ఉంది, డూ హోంవర్క్ అని చెప్పి ఒకటి ఉంది. సో ఆ వీడియో, ఈ 3 వీడియోస్ చూసి ఈ వీడియోకి రండి. అట్లా ఆ వీడియోలు చూడకుండా మాత్రం ఈ వీడియోకి వస్తే మీకు ఇక్కడ ఏమీ అర్థం కాదు. కాబట్టి ఆ వీడియోస్ చూసి అయితే ఇక్కడికి వస్తే మీకు కంప్లీట్గా అది అర్థమవుతుంది. సో ఫైన్ స్టూడెంట్స్, ఇది మనకు జనరల్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది స్టెప్ బై స్టెప్ చెప్తూ వస్తాను. వెబ్ ఆప్షన్స్ తీసుకోవడానికి ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో ఆల్రెడీ నేను రిజిస్టర్ చేసుకున్నాను, మళ్ళీ చేసుకోవాలి అంటే ఎస్, వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు అది డిఫరెంట్ టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్. మీరు ముందు రిజిస్టర్ చేసుకుని ఏదైతే ఉందో అది ఓన్లీ ఫర్ పేమెంట్ పర్పస్. సో మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు ఆర్ఓసి అని చెప్పి ఇస్తారు. అంటే రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటారు అనమాట. ఈ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ తీసుకొని ఈ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ యాజ్ వెల్ యాజ్ మీ హాల్ టికెట్ నెంబర్, ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డ్ పెట్టుకొని మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలి. సో దేంట్లో రిజిస్టర్ చేసుకోవాలి అంటే ఆ వెబ్సైట్, ఇక్కడ ఉండేది పాత వెబ్సైట్, ఇప్పుడు కొత్త వెబ్సైట్ మారింది. ఆ వెబ్సైట్ వన్స్ మనకు 27th అయిన తర్వాత ఆ వెబ్సైట్ గురించి నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వన్స్ మొత్తం ఓవరాల్గా అయితే ఇలాగే ఉంటుంది వెబ్సైట్ అయితే. బట్ అయితే టీఎస్ ఎంసెట్ బదులు tgmset.nic.in అని ఉంటుంది. తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఇక్కడ ఒక మెనూలో మనకు ఒక లింక్ అయితే ఉంటుంది. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, దాని ర్యాంక్ ఇవ్వాల్సి ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది, తర్వాత జనరేట్ పాస్వర్డ్ అని చెప్పి క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది అనమాట. వన్స్ జనరేట్ పాస్వర్డ్ అని క్లిక్ చేసిన తర్వాత మీ సంబంధించిన ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇవన్నీ ఒకసారి వెరిఫై చేసుకోండి మీ డీటెయిల్సా కాదా అని. తర్వాత ఇక్కడ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ అని చెప్పేసి మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఆ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ దగ్గర ఇవ్వాల్సి ఉంటుంది మీ పాస్వర్డ్, కొత్త న్యూ పాస్వర్డ్ ఏదైతే ఉందో అవన్నీ ఇచ్చి లాస్ట్లో మీకు సేవ్ పాస్వర్డ్ అని చెప్పేసి క్లిక్ చేస్తే నెక్స్ట్ టైం నుంచి అదే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ టైం మళ్ళీ లాగిన్ అయ్యేటప్పుడు ఆ పాస్వర్డ్ యూస్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ ఐడి ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. తర్వాత క్యాప్చా అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. దీంతో మీరు సైన్ ఇన్ అయితే అయిపోవచ్చు. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఖచ్చితంగా కొన్ని డీటెయిల్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకొని ఉండాలి. ప్లస్ ఓటీపీస్ అన్నీ వస్తుంటాయి కాబట్టి మొబైల్ నెంబర్ కూడా పెట్టుకుంటూ ఉండాలి. సో వీటన్నిటితో మీరు ఆప్షన్ ఎంట్రీ అనేది ఒకటి చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ ఆప్షన్ ఎంట్రీ, వెబ్ ఆప్షన్ ఎంట్రీ అంటే మీ ఏదైతే మీ కాలేజెస్ తర్వాత కోర్సెస్ ఏవైతే కావాలో ఆ ఎంట్రీ అనేది చేయాల్సి ఉంటుంది. వన్స్ లాగిన్ ప్రాసెస్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత మీకు డిస్ట్రిక్ట్స్ కనబడతాయి ఫస్ట్. సో ఈ రకంగా డిస్ట్రిక్ట్స్ కనబడతాయి. మీకు ఏదైతే డిస్ట్రిక్ట్స్లో ఏ కాలేజెస్ మీరు చూస్ చేసుకుంటున్నారో సో ఆ డిస్ట్రిక్ట్స్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్. సో జనరల్గా అందరూ ఏం చేస్తారంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు హైదరాబాద్ ఒకటే సెలెక్ట్ చేసుకుంటారు. బట్ రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి ఇట్లా చాలా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో ఈ డిస్ట్రిక్ట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. నియర్ బై హైదరాబాద్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీకు మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. లేదు మీరు పర్టికులర్గా ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ అనుకుంటుంటే ఆ డిస్ట్రిక్ట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. వన్స్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన కోర్సెస్, ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్, ఆ కాలేజెస్కి సంబంధించిన కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ రకంగా కనబడతాయి. సో వన్స్ ఇవన్నీ కనపడిన తర్వాత ఇంక మీరు చేసేది ఏమీ లేదు. తర్వాత జస్ట్ మీరు ఇక్కడ బటన్ ఉంటుంది ప్రొసీడ్ అని చెప్పేసి, ఆ ప్రొసీడ్ షో ఆప్షన్స్ అనే బటన్ ఉంటుంది. ఆ షో ఆప్షన్స్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇవి కనబడతాయి అన్నమాట. ఇక్కడ మీ డీటెయిల్స్ ఫస్ట్ కనబడతాయి. సో మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి. తర్వాత కింద వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఫామ్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ ఆప్షన్ ఫామ్ అసలు మొత్తం ఒక్కొక్క ఆప్షన్స్లో ఏమేమి ఉంటాయో ఒక్కొక్కటిగా మీకు చెప్తాను ఇప్పుడు. ఈ ఆప్షన్ ఫామ్ మొత్తం కూడా మీకు మల్టిపుల్ కలర్స్లో ఉంటాయి. ఒకటి వచ్చేసి బ్లూ, 2 గ్రే, తర్వాత బ్లూ గ్రే కలర్, తర్వాత పింక్, తర్వాత
గ్రీన్, తర్వాత ఎల్లో. సో ఇవి దానికి సంబంధించిన కాలేజ్ కోడ్స్. బ్లూ వచ్చి గవర్నమెంట్కి సంబంధించింది, అంటే జేఎన్టీయూ హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, ఇలా గవర్నమెంట్కి సంబంధించిన కాలేజీలన్నీ కూడా బ్లూలో కనబడతాయి. తర్వాత గ్రే ఫర్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ గ్రే కలర్లో కనబడతాయి. పింక్ ఫర్ గర్ల్స్, ఎవరైనా ఓన్లీ ప్యూర్గా గర్ల్స్ కాలేజ్ చూస్తున్నారంటే పింక్ కలర్లో ఉంటుంది. మైనారిటీ కాలేజెస్, ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ కాలేజెస్ అన్నీ కూడా గ్రీన్లో ఉంటాయి. కొన్ని కాలేజెస్ ఉన్నాయి, సే ఫర్ ఎగ్జాంపుల్ సెంట్ మార్టిన్స్, మల్లారెడ్డి, సిఎంఆర్, వీళ్ళు ఏం చేస్తారంటే మైనారిటీ స్టేటస్ తెచ్చుకొని మైనారిటీ స్టేటస్లో కాలేజెస్ని రన్ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను మైనారిటీ కదా అని మీరు అది ఓవర్లుక్ అయితే చేయకండి. ఒకసారి ఆ కాలేజ్ గురించి కనుక్కొని మీరు చేరండి. మీరు కాలేజ్ కోర్స్ మీకు పర్టికులర్గా అక్కడే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. అండ్ ఎల్లో ఫర్ ప్రైవేట్, ఎల్లో మిగతా అన్ని కూడా ప్రైవేట్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ కూడా ఎల్లో కలర్లో ఉంటాయి. ఇది ఈ రకంగా మీకు ఫామ్ అయితే కనబడుతుంది. ఈ ఫామ్ కనబడిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ కాలేజ్ కోడ్ ఉంటుంది, తర్వాత డిస్ట్రిక్ట్ ఉంటుంది. ఈ కాలేజ్ కోడ్ తప్పితే మీకు కాలేజ్ నేమ్ ఉండదు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. కాలేజ్ కోడ్స్ గురించి మీరు స్టడీ చేయాలి. సో కాలేజ్ కోడ్స్ స్టడీ చేసేటప్పుడు మీకు కాలేజ్ నేము, కాలేజ్ కోడ్ అనేది ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ నేమ్ ఉంటుంది, కాలేజ్ నేమ్ సిఎంఆర్ అని ఉంటుంది, సిఎంఆర్ ఐటీ అని ఉంటుంది, సిఎంఆర్ ఎల్ అని ఉంటుంది, లేకపోతే సిఎంఆర్ ఇంకొక XYZ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఈ సిఎంఆర్ అనేది కనబడుతుంది కాబట్టి ఓహో సిఎంఆర్ అంటే సిఎంఆర్ సంబంధించిన కాలేజ్ అనుకుంటారు. కాదు, సిఎంఆర్లో 7 బ్రాంచెస్ ఉన్నాయి, లేకపోతే డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయి. అలాగే మల్లారెడ్డిలో వాళ్ళకి డిఫరెంట్ ఉన్నాయి. కొన్ని కాలేజెస్లో అట్లా డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయిపోయి మీకు తెలిసిన నేమ్ ఒకటే కాబట్టి ఆ ఒక్కదాంతో మీరు ప్రొసీడ్ అవ్వకూడదు. ప్రతి ఒక్క బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ బ్రాంచ్ గురించి పూర్తిగా మీకు అవగాహన ఉన్నప్పుడు అండ్ ఆ బ్రాంచ్ కోడ్ మీరు తీసుకొని దాన్ని స్టడీ చేయాలి. మరి ఈ కాలేజెస్ లిస్ట్, తర్వాత కాలేజ్ కోడ్ ఎక్కడ దొరుకుతుంది అంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో దాన్ని ఎక్సెల్ పెడుతున్నాను. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో లాగిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో ఇప్పుడు మనకు కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్ తెలుసు. ఈ కాలేజీకి సంబంధించి ఆ కాలేజ్లో ఏ కోర్స్ అయితే ఉన్నాయో ఆ కోర్స్ దగ్గర మనకి ఈ రకంగా స్పేస్ అనేది కనబడుతుంది. ఇన్ కేస్ ఆ కాలేజ్లో కోర్స్ లేకపోతే ఇక్కడ మనకి అక్కడ ప్లేస్ అనేది ఇక్కడ క్లెయిమ్ కనబడదు అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కాలేజ్ ఉంది, ఎంఆర్వి అనే కాలేజ్. ఈ ఎంఆర్వి అనే కాలేజ్లో సిఎస్సి అయితే ఉంది, కానీ ఏఐఎం అనేది లేదు, సిఎన్బి అనేది లేదు, సిఎన్సి అనేది లేదు. కాబట్టి ఇక్కడ మనకు ఈ రకంగా ఓపెన్ అనేది కనపడట్లేదు. కానీ ఇంకొక కాలేజ్లో చూస్తే జిహెచ్టిడబ్ల్యూలో ఏఐడి ఉంది, తర్వాత సిఎన్డి ఉంది అండ్ సిఎస్సి ఉంది. మరి ఈ ఏఐడి అంటే ఏంటి, సిఎస్డి అంటే ఏంటి, సిఎస్సి అంటే ఏంటంటే ఇవన్నీ కోర్సెస్. మరి ఈ ఫుల్ ఫామ్ ఎక్కడ మనకు తెలుస్తుంది అంటే దీనికి సపరేట్ ఒక లిస్ట్ ఉంది, ఎక్సెల్ ఉంది. సో ఈ ఎక్సెల్ని కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను ఇప్పుడు. కాబట్టి ఈ 2 ఎక్సెల్ మీకు కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు అక్కడ క్లియర్గా తెలుస్తుంది కాలేజ్ కోడ్ ప్లస్ కోర్స్ కోడ్. సో ఇది మనకు ఆ కాలేజ్లో ఏ కోర్సెస్ ఉంటే ఆ కోర్సెస్ దగ్గర ఇక్కడ ఓపెన్ అవుతాయి అన్నమాట ఈ రకంగా. సో ఇక్కడ ఓపెన్ అయిన దాంట్లో మనము మన ఆప్షన్స్ అనేది ఇచ్చుకుంటా వెళ్ళాలి. మరి ఆప్షన్స్ అంటే ఏంటంటే మన ప్రయారిటీ, ఏం ప్రయారిటీ, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిబిఐటి అనే కాలేజ్ ఉంది, సిబిఐటి కాలేజ్లో మీరు చేరాలనుకుంటున్నారు. ఇది సిబిఐటి అనుకుందాం. సిబిఐటిలో ఏం చేయాలనుకుంటున్నారు, సిఎస్సి చేయాలనుకుంటున్నారు. సో మీరు పర్టికులర్గా నాకు సిబిఐటి కాలేజ్లోనే నేను జాయిన్ అవ్వాలి, సిఎస్సి అయినా పర్వాలేదు, ఈసీ అయినా పర్వాలేదు, ట్రిపుల్ ఈ అయినా పర్వాలేదు అనుకుంటున్నారు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలి, సిబిఎస్సి అనే కాలేజ్లో, ఇది తీసుకుందాం, సిబిఐటి అనే కాలేజ్లో ఇది సిఎస్సి అనుకుందాము, ఇది ఈసీ అనుకుందాం, ఇది ట్రిపుల్ ఈ అనుకుందాం. సో సిఎస్సి ఫస్ట్ ఆప్షన్ ఇది కావాలి, సెకండ్ ఆప్షన్ ఇది కావాలి, థర్డ్ ఆప్షన్ ఇది కావాలంటే 1, 2, 3 అని ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళాలి. లేదు నాకు సిబిఐటి పర్టికులర్గా కాదు, సిఎస్సి అనేది కావాలి, సిఎస్సి నాకు 4-5 కాలేజీలు ఉన్నాయి నా దగ్గర, సిబిఐటి ఒకటి, తర్వాత వాసవి ఒకటి, తర్వాత విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఒకటి, తర్వాత గోగరాజు ఒకటి, ఈ రకంగా నాకు చాలా 4-5 కాలేజీలు కావాలి. బట్ సిఎస్సియే కావాలి, ఏ కాలేజ్ అయినా పర్వాలేదు అనుకున్నారనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ 1, 2, 3 అనేది ఈ రకంగా పెట్టుకుంటూ వెళ్ళాలి. 1 ఇది సిబిఐటి అనుకుందాం, ఇది వాసవి అనుకుందాం, ఇక్కడ 2 అని పెడతాం, ఇది గోకరాజు అనుకుందాం, ఇక్కడ 3 పెడతాం, ఇక్కడ ఇంకేదైనా కాలేజ్ అనుకుందాం, ఇక్కడ 4 పెడతాం. సో ఈ రకంగా మీరు ఆప్షన్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి. అప్ టు ఎన్ని ఆప్షన్స్ పెట్టాలి అంటే ఇట్ డిపెండ్స్. మీరు ఇన్ కేస్ మీకు 1000 ర్యాంక్ లోపల వచ్చిందనుకోండి, మీరు ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వకూడదు, 20 to 25 ఆప్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చే కొద్దీ మీకు వేరే కాలేజ్లో అలొకేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మీకు 5000 ర్యాంక్ లోపల వచ్చిందనుకోండి, 25 to 30 ఆప్షన్స్ ఇవ్వండి. అదే మీకు 10,000 ర్యాంక్ లోపల వచ్చిందనుకోండి, 30 to 50 ఆప్షన్స్ ఇవ్వండి. 10,000 to 20,000 అబవ్ ఎవరైనా 20,000 వచ్చిందనుకోండి, మీరు 50 to 100 ఆప్షన్స్ ఇవ్వండి.
50 to 100 ఆప్షన్స్ ఇవ్వండి. లేదు 20,000 అబోవ్ ఇంకెవరు వచ్చినా సరే 20,000 అబోవ్ వాళ్ళు మీరు 100 పైన ఆప్షన్స్ ఇచ్చుకుంటే వెళ్ళండి. ఇంకా రిమైనింగ్ వాళ్ళందరూ కూడా అప్ టు 200 250 ఆప్షన్స్ దాకా ఇవ్వండి. ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకోండి. ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వండి, తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు తక్కువ ఆప్షన్స్ ఇవ్వండి. సో ఈ టిప్ ఫాలో అయితే మీకు ఖచ్చితంగా టాప్ కాలేజ్లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కొంతమంది 200 ఆప్షన్స్ ఇద్దాము, ఎక్కువ ఆప్షన్స్ ఇస్తే మనకి ఏదో ఒకటి వస్తుంది అనుకుంటారు. మనకి ఒక మంచి ర్యాంకే వచ్చి ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఉన్నాడు. అతను ఏం చేస్తాడు, పోయేసి డైరెక్ట్గా 200 ఆప్షన్స్ ఇచ్చేస్తాడు. ఈ 200 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అతనికి ఏదో ఒక కాలేజ్లో అలకేట్ అయిపోయింది అనుకోండి. సో అతనికి టాప్ కాలేజ్ కాకుండా వేరే కాలేజ్లో ఏదైనా అలకేట్ అయిపోద్ది. సో అతను ఇబ్బంది పడతాడు. కాబట్టి ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎక్కువ ఆప్షన్స్, తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు తక్కువ ఆప్షన్స్ ఇచ్చుకుంటే వెళ్ళాలి. నౌ దిస్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు మన ఆప్షన్స్కి సంబంధించి. అయితే ఇక్కడ మీకు కొన్ని బటన్స్ ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ ఇచ్చి చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే సేవ్ అని చెప్పి సేవ్ చేయకుండా వెళ్ళిపోతుంటారు అనమాట, లాగౌట్ అయిపోతుంటారు. లాగౌట్ అయ్యారా మీరు ఇచ్చిన ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సేవ్ కావు. కాబట్టి మీరు ఏం చేయాలి, సేవ్ ఆప్షన్స్ అనేది ఖచ్చితంగా సేవ్ అయితే చేయాలి. సో సేవ్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఏదైతే ఆప్షన్స్ ఇచ్చారో ఆప్షన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా సేవ్ అవుతాయి. సేవ్ అయ్యి నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ఎడిట్ కావాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్కి వచ్చి మళ్ళీ మీరు ఎడిట్ చేసుకుంటే వెళ్ళచ్చు. సో 1 2 3 మళ్ళీ కొత్తగా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు నేను 1 2 3 4 5 ఇచ్చాను నేను. సో ఇప్పుడు నాకు ఈ సెకండ్ కాలేజ్ అనేది ఏదైతే ఉందో నేను ఇచ్చిన కాలేజ్ కాదు, కొత్త కాలేజ్లో నేను యాడ్ చేయాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ అనేది క్లిక్ చేయాలి. అప్పుడు అది అడుగుతుంది అనమాట, ఏ ఆప్షన్ నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు, ఏ ఆప్షన్కి ఇవ్వాలనుకుంటున్నావు అని చెప్పేసి. ఆ ఏ ఆప్షన్ అయితే నువ్వు ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ నెంబర్ మీరు ఇస్తే, సే ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే ఆప్షన్ నెంబర్ మనం ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే దీన్ని ఇక్కడ ఇంక్లూడ్ అని చెప్పేసి మనం క్లిక్ చేస్తే ఈ 2 ఆప్షన్ మీరు ఎక్కడైతే వేరే కాలేజ్ ఇచ్చినారు కాబట్టి అది బ్లాంక్ అయిపోతుంది. అది మీరు ఏ కాలేజ్కి అయితే ఇవ్వాలనుకుంటున్నారో అక్కడ సెకండ్ ఆప్షన్ అనేది వస్తుంది. ఆల్రెడీ మీరు ఇచ్చిన 2 అనే ఆప్షన్ నెక్స్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో 3 అనే నెంబర్కి అది వెళ్తుంది అనమాట. 3 నుంచి 4, 4 నుంచి 5 అనేవి నెంబర్లు వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. కాబట్టి ఇది ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ అనేది మీరు ఆల్రెడీ ఇచ్చిన ఆప్షన్స్లో ఏదైనా ఒక నెంబర్ సెకండ్ ఆప్షన్ నేను ఇది ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకుంటే వెళ్ళండి. సో వన్స్ అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా మీరు సేవ్ ఆప్షన్స్ అనేది ఖచ్చితంగా మీరు సేవ్ అయితే చేయాల్సి ఉంటుంది. సేవ్ చేయకపోతే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. ఇన్ కేస్ ఇచ్చిన దానికే మళ్ళీ ఇస్తే డూప్లికేట్ వాల్యూ అనేది కనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ మీరు ఇదే ఆప్షన్ అంటే ఇదే కాలేజ్కి మీరు ఇచ్చుంటే డూప్లికేట్ వాల్యూ అని చెప్పేసి క్లియర్గా మీకు చూపిస్తుంది. సో డూప్లికేట్ వాల్యూస్ను అయితే తీసుకోవద్దు. సో కాబట్టి కొత్త వాల్యూస్ అయితే మీరు ఇవ్వాలి. అంటే ఆల్రెడీ ఇచ్చిన కాలేజ్ కోర్స్ మళ్ళీ ఇద్దామని చూస్తే మాత్రం అది డూప్లికేట్ వాల్యూస్ తీసుకోవద్దు. వన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇందాక చెప్పినట్టుగా సేవ్ ఆప్షన్స్ అనేది ఏదైతే ఉంటుందో ఆ సేవ్ ఆప్షన్స్ పైన మళ్ళీ క్లిక్ చేయాలి. సేవ్ ఆప్షన్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఒకవేళ ఏదైతే మీరు ఆప్షన్ సేవ్ చేసారో చూడాలనుకుంటే వ్యూ అండ్ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ వ్యూ అండ్ ప్రింట్ అనే ఆప్షన్ ఓపెన్ చేస్తే మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఈ కాలేజెస్ లిస్ట్ అంతా అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఈ రకంగా కంప్లీట్గా ప్రాసెస్ అయితే ఉంటుంది. అలా ఈ రకంగా ఎన్నిసార్లు మనం ఎడిట్ చేసుకోవచ్చు అంటే మీకు లాస్ట్ డే అంటే ఒక రోజు ఇస్తారు. ఆ రోజు లోపల మీరు 8th జూలై దాకా అంటే ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి 8th జూలై దాకా మీరు సేవ్ ఆప్షన్స్ అయితే చేసుకోవచ్చు. సెకండ్ ఫేజ్ వాళ్ళకి మళ్ళీ డేట్స్ మళ్ళీ మారుతాయి. ఫ్రీజింగ్ ఆప్షన్స్ 21st జూలై దాకా చేసుకోవచ్చు. సో ఈ రకంగా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో ఫ్రీజింగ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఈ రోజు దాకా మీరు 27th జూలై నుంచి స్టార్ట్ అయిన తర్వాత మీ 27th జూన్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఎన్నిసార్లు అయినా సరే ఈ ఆప్షన్స్ సేవ్ చేసుకోవచ్చు. ఎందుకు సార్ అన్నిసార్లు ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవటం ఎందుకంటే మీరు ఒక ఆప్షన్ ఫస్ట్ JNTU అని పెట్టారు, తర్వాత సెకండ్ CBIT అని పెడతారు. వేరే వాళ్ళు వచ్చి వేరే కాలేజ్ మంచిదంటే ఈ కాలేజ్ ఎందుకు చదవట్లేదు అని చెప్పి పెడతారు. అప్పుడు మళ్ళీ మీరు ఆప్షన్స్ అనేది ఆ CBIT ఇవి కాకుండా నేను ఇంకొక కాలేజ్ చదువుతాను అని చెప్పి మళ్ళీ మార్చుకుంటారు. సో ఇట్లాంటి మార్పులు చేర్పులు ఉంటాయి కాబట్టి మీకు లాస్ట్ మూమెంట్ దాకా కూడా ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది. బట్ 8th జూలై తర్వాత మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవడానికి ఉండదు, అయిపోద్ది. కాబట్టి 8th జూలై దాకా మీరు ఎన్నిసార్లు ఎడిట్ చేసుకోండి. బట్ చేసినప్పుడల్లా సేవ్ అనే బటన్ అయితే ఖచ్చితంగా క్లిక్ చేయండి. వన్స్ సేవ్ అంతా అయిపోయిన తర్వాత 12th జూలై రోజు 8th జూలై తర్వాత ఇంకా ఎడిట్ అనేది మీకు లాగిన్ అయితే అవుతారు కానీ ఎడిట్ అనేది ఉండదు. 12th జూలై రోజు మీకు అలాట్మెంట్ లెటర్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఏ కాలేజ్లో మీకు సీట్ వచ్చింది అనేది మీకు చెప్తారనమాట. దాన్ని బట్టి మీరు నెక్స్ట్ కాలేజ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ కాలేజ్లో ఎలా జాయిన్ అవ్వాలి, ఆ తర్వాత ఫీజు ఎలా కట్టాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. ఇన్ కేస్ ఈ వీడియోకి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. దానికి సంబంధించిన వీడియో చేయటమో లేకపోతే రిప్లై చేయటమో జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.